you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. వెళ్ళిపోతామంటే అలా గిల్లా 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 గుండె కొట్టేసుకుంటుంది పిల్ల నా కాటలు తీసుకుని నువ్వే అని పైకటి చెప్పాలా You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. Hi, hello, namaste, vanakkam friends. Welcome to Jil Jil Jiga. మన జల్ జల్దిగా వచ్చేసింది మాస్టర్ షీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఇన్ వరంగల్. ఆహా, కాలేజ్ అంటే అంత ఇష్టమా మీకు? సూపర్. అమ్మాయిలు అబ్బాయిలు అయితే చాలా సూపర్ జోష్ తో ఉన్నారు కాబట్టి మరి వాళ్ళ జోష్ లో ఎటువంటి యాంగిల్స్ ఉన్నాయి, ఎన్ని క్రేజీ యాంగిల్స్ ఉన్నాయి అన్ని తెలియాలి అంటే మనం ఏం చేయాలి? టాస్క్ పర్ఫార్మ్ చేయించాలి. సో లెట్స్ వెల్కమ్ దెం. ఓకే, మరి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి అమ్మాయిలు అబ్బాయిలు అయితే సిద్ధంగా ఉన్నారు. సో ఫస్ట్ అయితే నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఉదయ్ టీం నుంచి ముగ్గురు గర్ల్స్ వచ్చేసారు. అండ్ ఇప్పుడు నా టీం నుంచి ముగ్గురు షేర్ ఖాన్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చారు కాబట్టి ఎవరెవరికి ఏ టాస్క్ వచ్చాయో చూద్దామా మరి? యా, సో ముందుగా నా టీం నుంచి షేర్ ఖాన్ నంబర్ 1. హాయ్, వాట్స్ యువర్ నేమ్? అజయ్. అజ్జు, అయ్యా, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? చూద్దాం. నీకు వచ్చిన టాస్క్ డాన్స్ చేయాలి. ఓకే ఓకే, అజ్జు వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చేయాలి కాబట్టి అజ్జు నువ్వు రెడీయా డాన్స్ చేయడానికి? షూర్. ఓకే, చేస్తావా? దీని పరువు మొత్తం తీసేయాలి. ఓకే, అజ్జుకి డాన్స్ చేయాలని టాస్క్ వచ్చింది కాబట్టి అజ్జు రెడీయా? 3, 2, 1 మ్యూజిక్. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోతే పోతే టాపులేసి పోతే పోతే. ఓకే, మరి ఇప్పుడు రెండు టీం నుంచి బ్యూటిఫుల్ గా టాస్క్ పర్ఫార్మెన్స్ అయిపోయింది. డాన్స్ అయితే సూపర్ గా ఉందంటే వెనకాల నుంచి కేక్ కెవ్వు అని ఫస్ట్ టైం నీ డాన్స్ బాగుంది అని చెప్పబోతున్నా. అది కూడా నాకు డాన్స్. ఓకే, అయితే ఇద్దరం చెప్పు. అంత సూపర్ గా చేసావు బికాస్ నేను సపోర్ట్ చేశాను కదా. పక్కలే. సరే, ఓకే, నెక్స్ట్ నా టీం నుంచి ఇంకో బ్యూటిఫుల్ గర్ల్. ఏ యు వైట్ అండ్ బ్లాక్ డ్రెస్ గర్ల్, వాట్స్ యువర్ నేమ్? ప్రణీత. ప్రణీతనా? సో ప్రణీత నీకు ఏం టాస్క్ వచ్చిందో చూద్దామా? చూద్దాం. సో నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే, సో ప్రణీత నువ్వు గడియారం. ఓకే, సో నేను ఎన్ని గంటలు అని చెప్తే అన్ని గంటలు నువ్వు అరవాలన్నమాట. ఓకే, సో కాకపోతే మనం చూస్తాం కదా గడియారంలో 1 అయింది అనుకో ఒక పిట్ట బయటకు వచ్చి కుక్కు కుక్కు అని అరుస్తుంది కదా, అలాగా నువ్వు టార్జన్ లాగా అన్నమాట. ఓకేనా? సో నేను 12 అంటే నువ్వు 12 సార్లు ఓ అని 12 సార్లు అరవాలన్నమాట. ఓకేనా? సో ఆ టాస్క్ చేయడానికి ప్రణీత రెడీగా ఉంది. ప్రణీత నా ముందుదా మరి? ఓకే, ప్రణీత రెడీగా ఉంది టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి. 3, 2, 1 స్టార్ట్. టైం 2 అయింది. అలా వెళ్ళిపో ఇంటికి, ఇంటికి వెళ్ళిపో. ఇక్కడ రా, వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి, పెట్టాలా వెళ్ళిపోదు ఇంటికి. ఇప్పుడు టైం 3 అయింది. వెళ్ళిన తర్వాత అరవాలి పిల్ల. టైం 4 అయింది. పెట్టకి లూజ్ మోషన్స్ అనుకుంటా. సరే, టైం 6 అయింది. వెళ్ళగారే ఇప్పుడు అక్కడ అదే టాస్క్ పనిష్మెంటా ఏదో అయిందిలే. సరే, ఏ విధంగా అయితేనే పెట్టకి చెప్పు. మా వాళ్ళ పర్ఫార్మెన్స్ అదిరింది బెదిరింది అని చెప్తా కదా. నా టీం పర్ఫార్మెన్స్ అయితే అదిరింది బెదిరింది చెప్పానా, అది చెప్పడానికి ఏముందిలే.
సరే ఈ విధంగా నా టీం పర్ఫార్మెన్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ రేణు టీం నుంచి ఎవరు రాబోతున్నారు? ఎవరు వస్తారు నా టీం నుంచి? షేర్ ఖాన్ నెంబర్ 2. హాయ్, వాట్స్ యువర్ నేమ్? రవితేజ. రవితేజ, మహారాజ్ రవితేజనా నువ్వు? రవితేజ, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? యా, నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే యాంకర్ ఎలా చెప్తే అలా చేయాలి. అంటే వాక్ అంటే వాక్ చేయాలి, రన్ అంటే పరిగెట్టాలి, అరువు అంటే అరవాలి, డాన్స్ చేయాలి, మొగ్ అంటే మొగ్గేయాలి, పాట అంటే పాట పాడాలి. రేణు ఇది మాత్రం నేనే చెప్తాను. ఓకే ప్లీజ్. అది గోకుండా కూడా చెప్పొచ్చుదే. గోకితే అందులో ఆ ఉంటుంది. అది రెడీ రవితేజ నువ్వు? ద కమ్ ఫార్వర్డ్. వాక్, స్టాప్, బ్యాక్, డాన్స్, పాట, లాఫ్. నువ్వు చెప్తా నేను చెప్తానా? లాఫ్, లాఫ్ రే గట్టిగా, గట్టిగా లాఫ్, బేబత్సంగా లాఫ్. మొగ్, మొగ్ అంటే మొగ్గేయాలి. రివర్స్ మొగ్. కాలెత్తు, ఇంకొంచెం పైకెత్తు, ఇంకొంచెం పైకెత్తు, ఎడం చెయ్యెత్తు, వెనక్కి పెట్టు, ఎడం చెయ్యెత్తు, ఎడం చెయ్య, ఆ కాలెత్తు, అలా జంప్ చేస్తే 8 సింబల్ అయ్యి 8. ఆ కింద కూర్చో, కాలు 2 ముందు చాపుకో, ఆ గిరగిర 2 రౌండ్ తిరుగు, పిల్లిమొగై ఏయ్. సో ఈ విధంగా రేణు టీం నుంచి టాస్క్ ఫినిష్ చేశారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ నా టీం నుంచి ఇంకొక బ్యూటిఫుల్ గర్ల్ రాబోతుంది. నెక్స్ట్ నా టీం ఇక్కడ ఉన్నావా? ఏ వాట్స్ యువర్ నేమ్? గ్రీన్ డ్రెస్ గర్ల్. సుచరిత. సుచరితనా? సుచి నీకు వచ్చిన ఏం టాస్క్ చూద్దామా? అలాగే తాగు. ఓకే, సుచికి వచ్చిన టాస్క్ ఏంటి అంటే డాన్స్ చేయాలి అంట. చేస్తావా మరి? ముందుదా సుచి, రెడీయా? 3, 2, 1 మ్యూజిక్. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోతే పోతే పోపో టాపులేసి పోతే పోతే పోపో. చెట్టు మీద మ్యాంగోలో చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుకున్నాడే. మ్యాంగో కోస్తే టాపులేసిపోతే, కన్నే కొట్టాబంటే టాపులేసిపోతే, ముద్దే పెట్టాబంటే టాపులేసిపోతే, వెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసిపోతే రో. ఒక్కసారి సుచికి అందరూ గట్టిగా చప్పట్లు. ఓకే రేణు, నెక్స్ట్ నీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? ఎవరు వస్తారు? నా టీం నుంచి షేర్ ఖాన్ నెంబర్ 3 వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడెప్పుడు రావాలి అని. నువ్వు షేర్ ఖాన్ అంటే లోపల ముడిచిపోతాడు. ఏమంటావు షేర్ ఖాన్? నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే షేర్ ఖాన్, నీ పేరు? వెంకటేష్. వెంకటేష్. ఓ వెంకీ. ఓకే వెంకీ, నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే హోటల్లో సర్వైవ్. నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే హోటల్లో సర్వర్ గా యాక్ట్ చేయాలి. ఏమంటావు? ఓకే, నేను చెప్తున్నాను కదా ఎస్ఐనా అంటావు కదా. ఓకే సరే, ఇప్పుడు వెంకీకి వచ్చిన టాస్క్ ఏంటంటే హోటల్లో సర్వర్ గా యాక్ట్ చేయాలి కాబట్టి మేమిద్దరం హోటల్ కి వస్తాం. సో మాకు ఏమేమి ఉన్నాయి మీ హోటల్లో, స్పెషల్స్ ఏమి ఉన్నాయి, దాన్ని ఇంకెంత స్పెషల్ గా నువ్వు మాకు సర్వ్ చేస్తానని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా? ఓకే ఓకే, నువ్వు వెళ్ళి అక్కడ మేము వస్తాం. హోటల్ కి తీసుకెళ్తారా? బేబీ హోటల్కి వెళ్దామా తినడానికి? నన్ను ఇప్పుడు మీరు హోటల్ కి తీసుకెళ్తారా? అయ్యా మరి రోజు ఎడుతున్నావు కదా. ఏ హోటల్ తీసుకెళ్తారు? కిల్పిత్ర పాత్రే అని హోటల్ ఉంది, అక్కడ తీసుకెళ్తాం. ఓకే, ఏ హోటల్? కిల్పిత్ర పాత్రే. పాత్రే బాయ్. మీ హోటల్ ఏమేమి ఉన్నాయి? ఇడ్లీ ఉంది, పూరి ఉంది, ఫ్రెష్ గా మసాలా దోశ ఉంది. చీమ ఫ్రై ఉందా మీ దగ్గర? సారీ, చీమలు అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉన్నాయి. చీమలు బిజీగా వాటి
పుట్టలు కట్టుకోవడానికి వెళ్ళడం వల్ల మాకు చీమలు లభించలేదు. ఎలక టాక్స్ ఉంటాయి కదా, ఎలక తోక పూరీలు కావాలి, దాన్ని బజ్జీలుగా చేసి తెచ్చేయండి దీనికోసం ఒక ప్లేట్. అండ్ చీమ ఫ్రై పక్కన స్టఫ్ కి తిండి అనమాట. తర్వాత నీకు ఇదంటే ఇష్టం కదా, బల్లి వేపుడు అంటే ఇష్టం కదా, సో దానికి బల్లి వేపుడు తెచ్చి. ఓకేనా? మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఇది ఓన్లీ వెజ్ ఐటమ్, మీరు బయట బోర్డు చూడలేదా? అక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ అని ఉంది కదా. ఓన్లీ వెజ్ మీరు సరిగ్గా చూడలేదు అనుకుంటా. లేదు, నువ్వు నాన్ వెజ్ ఇందానే తినేసా అన్నా కదా. యాక్చువల్లీ మేము ఇందాకే ఆఫ్రికా అడవుల నుంచి తప్పించుకుని వచ్చాం అన్నమాట. దాని పేరు గుల్గిలి, నా పేరు బుల్బులి. బుల్బులి నాకేమిష్టమో నీకు తెలుసు కదా, అది ఆర్డర్ చేయం. దీనికి చేపల ఫ్రై అంటే ఇష్టం, పట్టుకొచ్చేళ్ళు. సారీ అండి, ఇది ఓన్లీ వెజ్ హోటల్ అండి, నాన్ వెజ్ దొరకదు. అయితే పంచే గడ్డ ప్లేట్, తర్వాత ఎండు మిరపకాయల ప్లేట్ బయట గార్డెన్ లో ఉంది, మీరు తెచ్చి తీసుకొని తినవచ్చు. మరి ఎందుకు నువ్వు ఉన్నావు ఇక్కడ? ఎందుకు ఉన్నావు ఇక్కడ? ఊపుని తిరుగుతున్నావు ఇందా నుంచి. I like this boy, don't shout at him. You go with that boy, every day గిన్నెలు towing you. గుర్తుపెట్టుకో. You go with that boy, coming with me. సరే, యూ గో అండ్ బ్రింగ్ ఎండుమిరపకాయలు, మిరపకాయలు, ఎలక బజ్జీ అండ్ పితిలు బజ్జీ బ్రింగ్. ఓకే సార్, విత్ ఇన్ 5 minutes I will bring. సో ఈ విధంగా టాస్క్ పర్ఫార్మెన్స్ అయిపోయింది రేడియో టీం నుంచి. నెక్స్ట్ నా టీం నుంచి ఇంకో బ్యూటిఫుల్ గర్ల్ రాబోతుంది. గెరల్ వాట్స్ యువర్ నేమ్? హరిత. హరిత ఎవరు మందే? పర్వతేలా. సరే, మరి నీకు ఏ టాస్క్ వచ్చింది చూద్దాం. మరే చూద్దాం, చూస్తున్నాం. అయితే ఆగు. అయ్యి బాబు, నవ్వేస్తున్నావు అయితే నువ్వు అలాగే. ఇదేంటిది? హరిత, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే చీపుర్లు అమ్ముతూ ఇల్లు తిరగాలన్నమాట. చీపుర్లే అలా తిరగాలి. ఓకేనా? రెడీయా? రెడీయా? మరి ముందుకు వచ్చేస్తే చీపుర్లే చీపుర్లు నీ సిగ్గు బొగ్గులవ్వా. చీపుర్లమ్మి ఎంత? చీపు రోటి 20. ఇంత లేదు చీపురు, దీనికి 20 రూపాయలు. అక్కలేదు, నేను 10 రూపాయలు ఇస్తాను దీనికి. ఎందుకు నా వేసుకున్నావు అలాగా? సరే, ఇది 15 రూపాయలు ఇస్తాను ఆఖరి మాట. 15 రూపాయలు ఇస్తున్నారా? ఏం మాట్లాడుతున్నారు? నువ్వేంటి అంత పాసుగుండి పాసిపోయిన గీసి మాట్లాడుతున్నావు నువ్వు? సపరేట్ పక్కన ఏందమ్మా ఇస్తావా ఇవ్వను? కాదండి, 15 రూపాయలు 2 రోజులు తిండికి. 15 రూపాయలు ఎక్కువైపోయిందా? తగ్గించడం అయితే. 5 రూపాయలు చాలు. నీకు 14 రూపాయలు 90 పైసలు ఇస్తానైతే ఇస్తావా? మరి ఏం చెప్తావు? ఎంతకి ఇస్తావు అయితే? 90 పైసలకి ఒక్క పైస ఎక్కువైనా వద్దు మనకి. 7 రూపాయలు తగ్గనంటే నేటి చేద్దాం. 7 రూపాయలు తగ్గువ ఆ మాత్రం సీపర్లకే. నీ మాట కాదు నా మాట కాదు, 18 రూపాయలు ఇస్తాను ఇస్తావా? అదా ఇలాగ ఇచ్చే. ఏమంటే మీకు 2 రోజులు అన్నం కట్టు. ఏటి 18 రూపాయలు ఆ పిల్లని చూసిచ్చావా, సీపుని చూసిచ్చావా? గొంట మాత్రం పిడపెడలు ఆడిపోతుందిలే. అలా కాదు, ఆయన మిలిటరీ ఆవిడంట. వెళ్ళిపోమని అక్కడి నుంచి అమ్ముకుంటూ ఇక సీపు పట్టుకో. సో ఈ విధంగా పర్ఫార్మెన్స్ నా టీం నుంచి అలాగే రెండో టీం నుంచి పర్ఫార్మెన్స్ అయిపోయాయి కాబట్టి చాలా సూపర్ గా పర్ఫార్మ్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. ఓకే, బాయ్స్ అండ్ గర్ల్స్ టాస్క్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. అండ్ ఇప్పుడు మన జిగాలో రెట్టింపు ఉత్సాహంతో గేమ్స్ కూడా ముందుకు వచ్చేస్తున్నాయి. అందులో మన ఫస్ట్ గేమ్, ఆ గేమే పరుగు పరుగు. పరుగు పరుగు గేమ్ ఆడాలంటే నా టీం నుంచి 4 అమ్మాయిలు కావాలి, రెండో టీం నుంచి 4 అబ్బాయిలు కావాలి. కాబట్టి నా టీం నుంచి 4 అమ్మాయిలు పిలిచేద్దాం. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఓకే, పరుగు పరుగు గేమ్ ఆడడానికి ఉదయ్ టీం నుంచి 4 అమ్మాయిలు వచ్చేసారు. అండ్ ఇప్పుడు నా టీం నుంచి 4 రన్నింగ్ స్టార్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. అబ్బాయిలు. ఓకే, సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చారు కాబట్టి ఈ గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ఏంటి? ప్లీజ్. ఓకే, పరుగు పరుగు గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు. అండ్ ఈ గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ కూడా వచ్చేసారు. చీరలకి వచ్చావు
ఇది చీరలు కాదు, ఖరాబ్స్. మరి ఏం చేయాలి వీటితోటి? ముందుగా వచ్చే నలుగురికి స్కార్స్ తో వాళ్ళ లెగ్స్ ని టై చేసేస్తాము. అప్పుడు వాళ్ళు జంప్ చేసుకుంటూ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి. అక్కడ బౌల్ లో 4 balls ఉన్నాయి. ఆ 4 balls పిక్ చేసుకుని మళ్ళీ జంప్ చేస్తూ వెనకొచ్చి వెనుకున్న బౌల్ లో 4 balls వేసేయాలి. సో ఏ టీం అయితే తక్కువ టైం లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. ఇప్పుడు చీరలు కట్టి ఇంకెంతలా? స్కారాఫ్స్. సరే, ఈ గేమ్ ఆడడానికి ఫస్ట్ అయితే బాయ్స్ వచ్చేస్తున్నారు. బాయ్స్ రెడీగా? మీరు రండి. Everybody see me do the move. I got it going. Grinding to the beat, go boom boom. Speakers blowing. ఓకే, పరుగో గేమ్ ఆడడానికి అబ్బాయిలు రెడీగా ఉన్నారు. మా టీం నుంచి రన్నింగ్ స్టార్స్. ఉదయ్, టైమర్ రెడీయా? రెడీ. yes. ఓకే బాయ్స్, ఆర్ యు రెడీ? 3 2 1 గో. पार्टी जेता सीकरी दाटी धुआ 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 है देसी दारू का पार्टी जेता सीकरी दाटी धुआ 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 है देसी दारू का See me do the move. I got it going. Grinding to the beat, go boom boom. Speakers blowing. ఓకే, ఇప్పుడు పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి గర్ల్స్ సిద్ధంగా ఉన్నారు. గర్ల్స్ రెడీయా? 3 2 1 గో. पार्टी जेता सीकरी दाटी धुआ 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 है देसी दारू का पार्टी जेता सीकरी दाटी धुआ 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 है देसी दारू का సో పరుగు గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేసినారు. కాబట్టి ఎవరు స్కోర్స్ ఏంటి, ఎవరు గెలిచారు, ఎవరు అయ్యారు తెలియాలన్నమాట. సో ఎస్, మరి నా టీం గర్ల్స్ అయితే ఎంత టైంలో పరుగు గేమ్ ని ఫినిష్ చేశారు అంటే 46 seconds. ఆ మాత్రం చెప్పడానికి ఎంతగానో ఆవేశపడ్డావు నువ్వు. మరి ఆమె చెప్పదు, ఎలా చెప్పు? ఓకే, సో పరుగు గేమ్ లో మా టీం అబ్బాయిలు రన్నింగ్ స్టార్స్ ఫినిష్ చేశారు విత్ 36 seconds. ఓకే, ఫైనలీ పరుగు గేమ్ లో విన్ అయ్యారు మా రేణు టీమ్ బాయ్స్. ఎలా? వెనకటికి నీలాంటిదే కాంటాక్ట్ అన్ని పోయాని పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇచ్చినాడు. అదిరింది, పేలింది. బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే చాలా సూపర్ గా ఆడారు. కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. ఓకే రేణు, చిన్న బ్రేక్ తీసుకుందా? మరి బ్రేక్ తీసుకోవాలంటే అక్కడ వేడి సమోసాలు వేస్తున్నాడు. అలా కాదు, ఒక విషయం చెప్పాలి కదా. ఏంటంటే ఫేస్బుక్ లో జిల్జిగా @ETV+ అనే పేజ్ ఉంది. సో జిల్జిగా అప్డేట్స్ కావాలి అంటే ఆ పేజ్ ని లైక్ చేయండి. అండ్ మీరు షో కనుక మిస్ అయిపోయి ఉంటే అఫ్ కోర్స్ అవ్వర్లేండి, బట్ ఒకవేళ అయ్యి ఉంటే ఎలాగో మిస్ అవుతారు కదా, అప్పుడు మిస్ అయినప్పుడు ఏం చేయాలి అంటే ETV+ కి యూట్యూబ్ లో ఒక ఛానల్ ఉంది, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన కోసం ఏమొస్తుంది తెలుసా? ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. ఎంజాయ్. ప్రేమలో పడ్డా గాలిలో తేలా, ప్రేమలో పడ్డా గాలిలో తేలా, గుండెనే పిండినట్టుందే, రెక్కలే పట్టినట్టుందే, అడివే తీరనట్టుందే, కొత్తగా పుట్టినట్టుందే, శ్వాసలో చల్లగా నీ చిరునవ్వులే చల్లేస్తే ప్రాణం పోయేలా ఉందే.
चलिया 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 रलिया 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 ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? ఆహా అలా ఉందా? ఎలా ఉంది? కిర్రు కిర్రాక్ అంట. నేను ఎప్పుడు అంతే కిర్రాక్. ఏడ్చావు నీ గురించి కాదు, పెర్ఫార్మెన్స్ గురించి. Okay. సరే, సో అంత సూపర్ గా పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి ఇదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ ఇంకో వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. మరి ఆ గేమే క్యాప్ ఆన్ హెడ్. సో క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. సో ఫస్ట్ అయితే నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తారు. గర్ల్స్ క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు మధ్యలో వస్తున్నారు. వెల్కమ్ దెం. సో ఈ గేమ్ ఆడడానికి మధ్యలో వచ్చేసారు అండ్ బ్యూటిఫుల్ గర్ల్స్ వచ్చేసారు కాబట్టి సో ఈ గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, మరి క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడడానికి అమ్మాయిల అబ్బాయిలు వచ్చేసారు అండ్ కలర్ఫుల్ బ్యూటిఫుల్ రేణులా మొహం ఉన్న ప్రాపర్టీస్ వచ్చాయి కాబట్టి అంత బాగున్నావా నువ్వు? చూడు జడ్డి మొహం. సరే ఈ గేమ్ ఎలా ఆడాలి? ఓకే, క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చే ఇద్దరిని 2 కార్నర్స్ లో నుంచోబెడతాము. వాళ్ళ చేతికి క్యాప్ ఇస్తాము, వాళ్ళ మొహానికి మాస్క్ ఇస్తాము. సో మీరు మీ ఆపోజిట్ పార్ట్నర్ ని ఫైండ్ అవుట్ చేసి ఒకరి హెడ్ మీద ఇంకొకరు ఈ క్యాప్ పెట్టుకోవాలి. సో ఏ టీం అయితే తక్కువ టైం లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. ఎస్, మరి ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి గర్ల్స్ సిద్ధంగా ఉన్నారు. గర్ల్స్ రెడీయా? రెడీయా? దా ఇడదా. ఓకే, క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడడానికి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. టైమర్ ఉదయ్ రెడీనా? ఎస్ రెడీ. యా 3, 2, 1 స్టార్ట్. Just come to me, baby girl, let's have fun together. You and me go crazy, crazy, sweet and naughty, pretty girl. You're the one who stole my heart, baby, baby, let us stay. Love each other day and night, sweet and naughty, pretty girl. Go! Just come to me, baby girl, let's have fun together. You and me go crazy, crazy, sweet and naughty, pretty girl. You're the one who stole my heart, baby, baby, let us stay. Love each other day and night, sweet and naughty, pretty girl. అమ్మాయిలు అబ్బాయిలు ఫినిష్ చేస్తారు. మరి ఆబ్వియస్లీ స్కోర్ టైం వచ్చేసరికి మా అబ్బాయిలే ముందుంటారు కాబట్టి మా అబ్బాయిలు క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ని ఫినిష్ చేశారు వితిన్ 2 minutes 58 seconds. మరి మా గర్ల్స్ అయితే ఎంత టైంలో ఫినిష్ చేశారు అంటే 1 minute 26 seconds. సో క్యాప్ ఆన్ హెడ్ గేమ్ విన్నర్స్ వచ్చేసి మా గర్ల్స్. సో అమ్మాయిల అబ్బాయిలు చాలా సూపర్ గా ఆడారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. థ్యాంక్ యూ గర్ల్స్. ఇప్పుడు మన కోసం ఏమొస్తుంది తెలుసా? ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. ఎంజాయ్. పస్తావా మెత్తని ముద్దిస్తావా అంటాడే ఈ మాట రోజు
ఇష్టంగా వస్తావా మెత్తరియో ముద్దిస్తావా అంటాడే ఈ మాట రోజు రోజు ఇష్టంగా ముత్తంగా మాటే మారుస్తున్నావా నా తోటే నువ్వంటూ నేనే కన్నానంటావా నాకంటే ఈడే నీకంటే స్పీడే నాకంటే ధాడే నాకెంతో వేడే అబ్బాయి అబ్బో ఏమున్నాడే సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్ పిచ్చి పీక్సా నీకు పిచ్చి వచ్చిందా రేపటి నుంచి నువ్వు రావు కదా రాను బాయ్ సరే సో పర్ఫార్మెన్స్ అయితే పిచ్చి పీక్స్ గా ఉంది కాబట్టి ఇదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. మరి ఆ గేమే రింగా రింగా. సో రింగా రింగా గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ సిద్ధంగా ఉన్నారు. అలాగే కలర్ఫుల్ ప్రాపర్టీ కూడా వచ్చింది కాబట్టి ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఓకే రింగా రింగా గేమ్ ఆడడానికి ఇప్పుడు నా టీం నుంచి 5 చంద్రులు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. సో రింగా రింగా గేమ్ ఆడడానికి అబ్బాయిలు అమ్మాయిలు అలానే ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. మరి ఉదయ్ ఈ గేమ్ హౌ? సో ఈ గేమ్ ఎలా ఆడాలి అని చెప్పే కన్నా చేసి చూపిస్తే బాగుంటుందేమో. అవును కదా. అయితే జింగిడి 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 జింగిడి. సో రింగా రింగా గేమ్ ఎలా ఆడాలని చిన్న మాక్ చేసి చూపిస్తున్నాం బాయ్స్ అండ్ గర్ల్స్. చూడండి 3, 2, 1 స్టార్ట్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ చూసారు కదా గేమ్ ఎలా ఆడాలో. కాకపోతే 5 బాయ్స్ కానీ 5 గర్ల్స్ కానీ స్ట్రైట్ గా నిలబడతారు. అండ్ ఫస్ట్ ఏ బాయ్ అయితే ఉంటుందో వాళ్ళ చేతి మీద ఈ రింగ్ వేస్తాం. అలా దాన్ని పాస్ ఆన్ చేస్తూ 5th పర్సన్ నుంచి బయటికి తీయాలి. ఎవరైతే తక్కువ టైంలో ఈ రింగ్ ని బయటికి తీస్తారో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్స్. అండ్ ఓన్లీ హ్యాండ్ మూమెంట్స్ తో మాత్రమే చేయాలి. వితౌట్ యూజింగ్ హ్యాండ్స్ ఓన్లీ మూమెంట్స్ తో మాత్రమే ఈ గేమ్ ని ఫినిష్ చేయాలి. మరి లెగ్స్ యూజ్ చేయకూడదు. ఎలా బయటకు వస్తారు? సరే సో ఫస్ట్ అయితే గేమ్ ఆడడానికి బాయ్స్ సిద్ధంగా ఉన్నారు. బాయ్స్ రెడీయా? కమ్. సో రింగా రింగా గేమ్ ఆడడానికి రెండు టీం నుంచి బాయ్స్ సిద్ధంగా ఉన్నారు. బాయ్స్ రెడీయా? నువ్వు స్ట్రెచ్. 3, 2, 1 గో. రింగా రింగా గేమ్ ఆడడానికి ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. అమ్మాయిలు యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో. గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేస్తున్నారు. కాబట్టి ఎవరి స్కోర్స్ ఏంటి, ఎవరు గెలిచారు, ఎవరు అయ్యారో తెలియాలన్నమాట. తెలియాలి కదా. మరి చెప్పు ముందు మీ అమ్మాయిలు. మరి మా అమ్మాయిలు రింగా రింగా గేమ్ ని ఎంత టైం లో ఫినిష్ చేశారు అంటే విత్ ఇన్ 56 seconds. మరి ఏమో ఉదయ్ మా టీం అబ్బాయిలు రింగా రింగా గేమ్ ని ఫినిష్ చేశారు.
ఎంత టైం లో అంటే విత్ మూడు తింటారు విత్ 48 seconds. Finally, ringa game winners. చాలు రా. Finally, ringa game winners. Renu team Abailu. Say yes. ఎలాగా చెప్పరు. సరే బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు కాబట్టి థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ గర్ల్స్. చిల్చికాలో మనందరి కోసం వచ్చేస్తుంది ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. ఎంజాయ్. Ay vaya maya y gango para tú carre todos usted. Ay mayora maricoso taramu para de para moste. Hey melkal తిరుగుతుంటే అమ్మాయో మిరాకల్ జరుగుతోంది ఆయాయో మెకానాస్ గోల్డ్ లాంటి పప్పాయో మేరే దిల్ ధింతనక డాన్స్ ఆయో. Ready, ready, 1, 2, 3, boom, namaka. Labo, labo, love, love, na yigiri pataka. Ready, ready, 1, 2, 3, ra ilaga. Pilla, pilla, penchesta, paduchu pataka. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? ఓకే, సో చాలా కేకలా ఉంది అంటున్నారు. సో అదే ఉత్సాహంతో రేణు మనం ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ ఇంకో వండర్ఫుల్ గేమ్ లో గెలిపోవాలి. ఫైనల్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ గేమ్. ఆ గేమే సై అంటే సై. ఓకే, సై అంటే సై గేమ్ ఆడాలి అంటే నా టీం నుంచి 3 అమ్మాయిలు కావాలి అండ్ రేణు టీం నుంచి 3 అబ్బాయిలు కావాలి. కాకపోతే వాళ్ళు వచ్చే ముందు మనకి ఇంకా కావాల్సింది ఏంటి? ప్రాపర్టీస్ ప్లీజ్. సై అంటే సై గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారు అండ్ బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో ఫస్ట్ అయితే నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వచ్చేస్తున్నారు. ఓకే, ఫైనల్ మోస్ట్ గేమ్ సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి 3 ఛత్రపతిస్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. అబ్బాయిలు. సో అమ్మాయిలు అబ్బాయిలు చాలా సూపర్ గా రెడీగా ఉన్నారు కాబట్టి మరి గేమ్ ఎలా ఆడాలి ఏంటి? ఓకే, సో అక్కడ మనకి ప్రాపర్టీస్ ఉన్నాయి, వైట్ కలర్ బాక్సెస్ అండ్ అలానే ఇక్కడ రెడ్ కలర్ టబ్. సో అక్కడ వైట్ కలర్ బాక్సెస్ లో ఏమున్నాయో నీకు తెలుసా? పూరీలు, ఉప్మాలు, దోశలు ఉన్నాయి. వైట్ కలర్ బాక్సెస్ లో చాక్లెట్స్, లెమన్స్ అలానే బౌల్స్ ఉన్నాయి. అండ్ ఈ గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చే 3లో 2 ఇలా హ్యాండ్స్ హోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత థర్డ్ పర్సన్ వచ్చి హ్యాండ్స్ మధ్యలో కూర్చుంటారనమాట. తర్వాత థర్డ్ పర్సన్ ఇక్కడ నుంచి అక్కడికి క్యారీ చేస్తూ వెళ్తారు. అండ్ ఎవరైతే కూర్చున్న వ్యక్తి ఉన్నారో వారు అక్కడున్న వైట్ కలర్ బాక్స్ ని వాళ్ళ లెగ్స్ తో పిక్ చేసుకోవాలి వితౌట్ యూజింగ్ హ్యాండ్స్. సో అక్కడ వరకు తీసుకెళ్లారు కాబట్టి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేయండి. అండ్ తీసుకొచ్చిన వైట్ కలర్ బాక్స్ ని ఇక్కడ రెడ్ కలర్ టబ్ లో వేసేయాలి. అండ్ బాక్స్ మధ్యలో ఎక్కడైనా డ్రాప్ అయితే మళ్ళీ ఫస్ట్ పొజిషన్ కి వెళ్ళాలి అండ్ ఆ బాక్స్ వేస్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా ఈచ్ టీమ్ కి 2 minutes టైం ఇస్తాము. 2 minutes టైం లో ఎవరైతే ఎక్కువ ప్రాపర్టీస్ పిక్ చేస్తారో వాళ్ళు ఈ గేమ్ విన్నర్స్ కాదు. కాదు మరి బికాస్ ఈ గేమ్ లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది, దానికి పెద్ద లెక్క ఉంది. నువ్వు ఇందానికి పట్టుకురా ప్లీజ్, వదిలేవు, నాకు చాలా మొహమాటంగా ఉంది. సరే, సో ఈ రకంగా లెక్క ఉందంట, ఆ లెక్క ఏంటి, ఆ ట్విస్ట్ ఏంటి అనేది మనం లాస్ట్ లో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ మరి గేమ్ ఆడడానికి రేణు టీం నుంచి బాయ్స్ వచ్చేస్తున్నారు. బాయ్స్ రెడీయా? ఓకే, ఫైనల్ గేమ్స్ అండ్ సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఛత్రపతిస్ రెడీగా ఉన్నారు. అబ్బాయిలు are you ready? ఛత్రపతిస్ రెడీగా ఉన్నారు. ఓకే, are you ready? 3, 2, 1 go.
సెకండ్ సై గేమ్ రెండు టీమ్ బాయ్స్ చాలా లెమన్స్ చాక్లెట్స్ అండ్ బాల్స్ కలెక్ట్ చేశారు. మరి ఎన్ని లెమన్స్ బాల్స్ అండ్ చాక్లెట్స్ కలెక్ట్ చేశారు చూడాలి అంటే లెట్స్ స్టార్ట్ విత్ చాక్లెట్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 నెక్స్ట్ లెమన్స్ 1 2 సో 2 లెమన్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ బాల్స్ 1 2 3 4 5 బాల్స్. ఓకే 5 బాల్స్ కలెక్ట్ చేశారు. సో ఈ విధంగా మా అబ్బాయిలు స్కోర్ చేశారు అండ్ ఇప్పుడు అమ్మాయిలు ఈ గేమ్ ఆడడానికి రాబోతున్నారు. ఇప్పుడు మా సత్తా చూపిస్తామంటున్నారు గర్ల్స్. గర్ల్స్ రెడీయా? ఆ ముగ్గురు లేపండి నన్నైతే. ఓకే సై గేమ్ ఆడడానికి ఇప్పుడు ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. అమ్మాయిలు 3 2 1 టైమర్ స్టార్ట్స్ నౌ గో. సెకండ్ సై గేమ్ మా టీమ్ గర్ల్స్ ఫినిష్ చేశారు అండ్ ఎన్ని లెమన్స్ చాక్లెట్స్ బాల్స్ కలెక్ట్ చేశారో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఏది చాక్లెట్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 chocolates. 48 chocolates. So అమ్మాయిలు కలెక్ట్ చేశారు 48 chocolates. Next we'll go with lemons 1 lemon. Okay 1 lemon కలెక్ట్ చేశారు. Next we'll go with balls 1 2 3 balls. Okay 3 balls కలెక్ట్ చేశారు. సో ఆ విధంగా మా టీం వాళ్ళ స్కోర్ ఎంత అనేది మనకు తెలిసింది కాబట్టి ఆ ఫైనల్ ట్విస్ట్ ఏంటి, ఆ ఫైనల్ స్కోర్ ఏంటి అది తెలియాలని మనం ఏం చేయాలి అని తెలుసుకోవాలంటే మన ఇద్దరం లేవాలి. ఓకే సాయి గేమ్ ని ఫినిష్ చేశారు అమ్మాయిలు అబ్బాయిలు. మరి ఈ గేమ్ లో ఉండే ట్విస్ట్ దానికి ఉండే పెద్ద లెక్క ఏంటో ఇప్పుడు ఉదయ్ చెప్పబోతున్నాడు. బాయ్స్ అండ్ గర్ల్స్ దీంట్లో చిన్న ట్విస్ట్ ఉందని చెప్పాం కదా. ఆ ట్విస్ట్ ఏంటి అంటే మన టీం స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు, వాళ్ళ టీం స్కోర్ మనం డిసైడ్ చేస్తాం. అది ఎలా అన్నమాట. నా చేతిలో 3 కార్డ్స్ ఉన్నాయి. ఒక దాంట్లో 100, ఇంకో దాంట్లో 50, ఇంకో దాంట్లో 30 ఉందన్నమాట. సో మనం చేయాల్సింది ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐటమ్ కి ఒక్కొక్క కార్డ్ తీస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు అనుకోండి, దానికి ఈ 3 కార్డ్స్ నుంచి ఒక కార్డ్ తీస్తాం అనమాట. ఆ కార్డ్ లో ఏ నెంబర్ అయితే వస్తే ఆ నెంబర్ ఇంటూ 50 చాక్లెట్స్, అలాగే 2 లెమన్స్, అలాగే 2 బాల్స్ అనమాట. అర్థమైందా? సో ఆ విధంగా మీ టీం స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు, వాళ్ళ టీం స్కోర్ మనం డిసైడ్ చేస్తాం. ఓకే సో ఫస్ట్ అయితే మన స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకేనా? ఇదిగో కార్డ్స్. ఓకే సో ఫస్ట్ ఏంటి? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్? 48. సో 48 చాక్లెట్స్ కి మీరు తీయబోయే కార్డ్ ఏంటి? 50. సో 48 చాక్లెట్స్ కి 50 వచ్చింది కాబట్టి 48 ఇంటూ 50. సో నెక్స్ట్ ఏంటి? లెమన్స్. ఎన్ని లెమన్స్? 1 లెమన్. దట్ గర్ల్. సరే సో 1 లెమన్ కి మీరు తీసేసి 100. నెక్స్ట్ ఏంటి? బాల్స్. ఎన్ని బాల్స్? 3 బాల్స్. 3 బాల్స్ కి మీరు తీసేసి 30. ఇప్పుడు మా అబ్బాయిల స్కోర్ అమ్మాయిలు డిసైడ్ చేయబోతున్నారు. అబ్బాయిలు ఫస్ట్ స్కోరింగ్ వెళ్దాం. చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్? 74. 74 చాక్లెట్స్. 74 చాక్లెట్స్ కి పాప ఒక్కొక్కరికి ఒకటి, నీకు
నీకు నీకు తీసి చెప్పు. 50. సో 74 చాక్లెట్స్ కి 50 వచ్చింది కాబట్టి 74 into 50. Okay, next we'll go with balls. Any balls? 5. Okay, 5 సో balls. 5 balls కి మనం ఇచ్చే స్కోర్ 100. 100. సో 5 balls కి 100 ఇచ్చాం కాబట్టి 5 into 100. Next day score? Lemons. Any lemons? 2 lemons. Okay, 2 lemons కి మీరు ఇచ్చే score? తీయమ్మా పాపా 30. ఎంత 30. ఓకే సో 2 lemons కి 30 వచ్చింది కాబట్టి 2 into 30 అన్నమాట. సో ఈ విధంగా వాళ్ళ టీమ్ స్కోర్ మేము మా టీమ్ స్కోర్ వాళ్ళు డిసైడ్ చేశారు కాబట్టి మరి ఎవరి స్కోర్స్ ఏంటి, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు తెలుసుకోవాలంటే మనం ఫైనల్ స్కోర్స్ లోకి వెళ్ళిపోవాలి. ఓకే, సైంటిస్ట్ ఆ గేమ్ ఫినిష్ చేశారు. ఒకరి స్కోర్ ఇంకొకరు డిసైడ్ చేశారు. మరి ఈ గేమ్ లో ఫైనల్ స్కోర్స్ ఏంటో తెలుసుకోవాలంటే మనం 10 to 1 కౌంట్ డౌన్ చేయాల్సిందే. yes let's start it from 10 9 8 7 6 5 4 3 2 1 క్లాప్స్ అందరూ ఒకసారి. Okay. మరి సాయి గేమ్ లో మా టీమ్ గర్ల్స్ ఎంత స్కోర్ చేశారు అంటే 2590. ఓకే, సో సైంటిస్ట్ సాయి గేమ్ లో మా టీమ్ అబ్బాయిలు స్కోర్ చేశారు 4260. Finally, scientist Sai game winners Renu team Chhatrapatis. Boys say yes. Okay, scientist Sai game lo winners ki runners ki special gifts unnai. Special gifts andinchadaniki special guests manto paatu unnaru. Firstly, I would like to invite Sundar Raj garu, secretary and chairman of this college. Please welcome sir. Next, I would like to invite Asim Pasha Garu, HOD of Computer Science. Please welcome, sir. Okay, ee roju mana Jil Jiga Master G Degree and PG College lo ento ullasanga utsahanga sagutondi. Mari mana Jil Jiga show management ki ela undo sirs ni adigi telusukundam. Sir, how do you feel? ETV Plus Jil Jiga బ్రహ్మాండంగా ఉత్సవంగా జరిగినందుకు కాలేజ్ తరపున మేనేజ్మెంట్ తరపున స్టాఫ్ తరపున థ్యాంక్ యూ. ఈటీవీ ప్లస్ జిల్ జిగా ఎవ్రీవన్ ఎంజాయ్డ్ ఎ లాట్. అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు అండ్ ధన్యవాదాలు ఆల్సో. ఓకే, సైంటిస్ట్ సాయి గేమ్ లో విన్నర్స్ కి రన్నర్స్ కి స్పెషల్ గిఫ్ట్స్ ఉన్నాయి. మరి రన్నర్స్ కి క్యాప్స్ అందజేయాల్సిందిగా రెస్పెక్టెడ్ సర్స్ ని కోరుతున్నాను. ఓకే, రన్నర్స్ కి క్యాప్స్ వచ్చేసాయి. అండ్ ఇప్పుడు విన్నర్స్ రేణు టీమ్ ఛత్రపతిస్ కి మొమెంటోస్ ఇవ్వాల్సిన టైం వచ్చేసింది. అండ్ వీరికి మొమెంటోస్ ఇవ్వాల్సిందిగా చైర్మన్ సార్ ని కోరుతున్నాను. కమ్ ఆన్ బాయ్స్. ఈ రోజు ఇంత ఉత్సాహంగా మనం ఆడినందుకు దానికి కారణం ఏంటి అంటే మేనేజ్మెంట్ ఇచ్చిన సపోర్ట్ కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సైంటిస్ట్ సాయి గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు కాబట్టి అదే కాకుండా చాలా ఎంటర్టైన్మెంట్ గేమ్స్ టాస్క్ అన్ని చేసి చాలా ఎంటర్టైన్ చేశారు. సో బాయ్స్ అండ్ గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్. గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. సో ఈ రోజు మనం చాలా సూపర్ గా ఎంటర్టైన్ అయ్యాం. కాకపోతే రేణు నేను ఓడిపోయాను. అది ఫీల్ అవ్వకూడదు. ఈ రోజు గెలిచింది నువ్వు నేను కాదు. యా మరి ఎవరు? ఈ రోజు గెలిచింది మాస్టర్ జీ పీజీ అండ్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ఇన్ వరంగల్. పిల్లలు అయితే చాలా సూపర్ ఉత్సాహంతో ఉన్నారు, చాలా రాక్ చేశారు అండి. ఈ రోజు నిజంగా రచ్చ రంబోలో అయిపోయింది కదా. ఎస్ అవునా కదా? సో ఇదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ కాలేజ్ వండర్ఫుల్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీట్ అవుదాం. Until then,